తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం కంగువా. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. కంగువా తొలి తమిళ పాన్ ఇండియా సినిమాగా రూపొందించడం జరిగింది. ఈ సినిమాతో సూర్య 1000 కోట్ల మార్కెట్లో చేరతారనే ప్రచారం జరిగింది. దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్టు ఈ సినిమా ఫ్లాప్ కి చాలా కారణాలున్నాయి. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. తొలుత ఎంచుకున్న కథ బాలేదని మాటలు వినిపించాయి. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం బాలేదనే కామెంట్స్ చేశారు. సినిమా లెంత్ ఎక్కువయ్యిందనే మాటలు కూడా తెర మీదకు వచ్చాయి. మొత్తానికి సూర్య యాక్టింగ్ బాగున్నప్పటికీ సినిమా బాలేదని తేల్చేశారు. కంగువా సినిమా 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కగా ఓవరాల్ గా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 110 కోట్లని కంగువా వసూలు చేసినట్టు తెలుస్తోంది. సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. కాగా డిసెంబర్ 13 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా సడన్ గా ఇంటర్నెట్ లో ప్రత్యక్షమై షాక్ ఇచ్చింది. ఒరిజినల్ ప్రింట్ పలు వెబ్సైట్లలో అందుబాటులోకి వచ్చింది. దీంతో సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాయి. మరి దీనిపై కంగువా టీం, అమెజాన్ ప్రైమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.